మీరు ఇంత మంచి బ్లౌజ్ చేయించుకున్న తర్వాత కనీసం ఒక ఫోటో అయినా తీసుకోవాలి కదా! హాయ్! అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? నాతో బ్లౌజ్ రెడీ చేయించుకుంటారు కదా! తర్వాత బ్లౌజ్ ఫోటో కూడా తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఇంతమంది బ్లౌజ్ చేయించుకున్న తర్వాత కనీసం ఒక ఫోటో అయినా తీసుకోవాలి కదా! తర్వాత మళ్ళీ అదే బ్లౌజ్ డిజైన్ కావాలి అంటే నేను ఎలా చూపించగలను? అదే బ్లౌజ్ లాగా చేయండి అంటారు. కనీసం ఫోటో కూడా లేకుండా. నాకు కూడా ఎగ్జాక్ట్ డిజైన్ గుర్తుండదు కదా! అందుకే నా దగ్గర బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్. బ్లౌజ్ తీసుకున్న వెంటనే ఒక ఫోటో తప్పకుండా తీసుకొని నాకు సెండ్ చేయండి ప్లీజ్. మీకు కూడా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో అదే డిజైన్ కావాలి అన్నప్పుడు నాకు కూడా నెక్స్ట్ టైం డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇది కంప్లైంట్ అయితే కాదు, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మీకు ఈ మోడల్స్ అన్నీ ఎందుకు గీసాను తెలుసా? ఒక కస్టమర్కి నేను కుట్టాను. ఇందులో ఒక మోడల్ కుట్టాను. ఏ మోడల్ కుట్టానో నాకే గుర్తులేదు. కాకపోతే తను నాకు సేమ్ అలాంటి డిజైనే కావాలి అన్నారు. నాకేమో ఎగ్జాక్ట్ డిజైన్ గుర్తులేదు. తనకి ఏది పెట్టాను. కాకపోతే బోట్ నెక్ పెట్టా, అదొకటి బాగా గుర్తుంది. కింద ఏ యాంగిల్ ఇచ్చాను అన్నది నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇప్పుడు ఆ కస్టమర్కి సాటిస్ఫై చేయడానికి ఇన్ని వేశాను. ఇందులో తనకి ఫోటో పంపించి ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఫైనల్ చేస్తా. రాత్రి నుండి తిప్పలైపోయాయి. ఏ డిజైన్ పెట్టానా అని. మీ దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఒకసారి చెప్పండి. ఎందుకంటే నాకే ఇలాంటి వాళ్ళు దొరుకుతారా లేక మీకు కూడా దొరుకుతారా అని బోల్డ్ వెరైటీస్ వస్తున్నాయి ఫోన్లో. కానీ తనకు పెట్టిన మోడలే కావాలంట. తన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆల్రెడీ తనకి కాల్ చేశాను. తనని పిక్ పెట్టమంటే అయిపోద్ది కదా, ఒకేసారి చూసి పెట్టేయచ్చని. తన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. ఇప్పుడు నేనేమో ఏ మోడల్ పెట్టానో గుర్తులేక ఏవేవో గీస్తున్నాను. వీటిలలో ఒకటి ఫైనల్ చేసుకోమనాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్ వీటి దగ్గరికే పెట్టాను. కింద నెక్ ఏది ఇచ్చానా అన్నది నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ బోట్ నెక్ పెట్టాను. కొంచెం ఇలాంటి మోడల్స్లో ఇందులో ఒక 2 మోడల్స్ వెరైటీ కూడా గీసి పెట్టాను, డ్రా చేసి పెట్టాను. ఎందుకంటే తనకి ఏది నచ్చుద్దో తెలియదు కదా, అందుకని పొద్దున్నే నాకు డ్రా చేసుకోవడం అవుతుంది ఏది అని. ఇంట్లో మన వర్క్ చేసుకోవడానికి కూడా మనశ్శాంతి కావట్లేదు. ఇదే ఆలోచన ఏది అవుతుంది, ఏది ఫైనల్ అవుతుంది అని. ఇంకొకటి తనకి రేపటికి పూజకి రెడీ చేయాలి ఈ బ్లౌజ్. యాక్చువల్లీ టైం కూడా లేదు. టైం ఉంటే నేను నెక్స్ట్ వేరే ఏమన్నా చెక్ చేసి చెప్పేదాన్ని. ఈ 5th నెంబర్ బ్లౌజ్ ఉంది కదా, ఈ 5th, 6 ఈ 2 డిజైన్లు నేను ఓన్గా చేసి పెట్టాను తనకి. ఇవి రెండిట్లో కూడా చూస్ చేసుకోమని. మరి ఏది చూస్ చేసుకుంటుందో. నాకైతే 6th వన్ బాగా నచ్చింది.